టాలీవుడ్ ట్రెండ్ 2026 నుండి 2026 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్కు ఆరంభంగా నిలుస్తోంది. ఈ ఏడాది చాలా మంది ప్రముఖ తండ్రులు తమ కుమార్తెలతో కలిసి సినిమా ప్రయాణం చేస్తున్నారు. ఇవి కేవలం సినిమాలు మాత్రమే కాకుండా నమ్మకం, వారసత్వం, కుటుంబ బంధం వంటి విలువలను కూడా చూపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాలు ప్రేక్షకులకు మరింత దగ్గరగా అనిపిస్తున్నాయి. ముందుగా మొదలు పెట్టిన మెగాస్టార్ ఫ్యామిలీ. ఈ కొత్త ట్రెండ్లో ముందుగా గుర్తుకు వచ్చే కుటుంబం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం. ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించిన సినిమా మన శంకర వర ప్రసాద్ గారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వినోదంతో పాటు భావోద్వేగాలను కలిపిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ వసూళ్లను సాధించింది. తండ్రి పేరు వారసత్వాన్ని కుమార్తె బాధ్యతగా ముందుకు తీసుకెళ్లిన ఉదాహరణగా ఇది నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ కూడా తన కెరీర్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమార్తె నీలిమ గుణ నిర్మించిన సినిమా యూఫోరియా. ఈ చిత్రంలో సారా భూమిక ముఖ్య పాత్రల్లో నటించారు. గతంలో కొన్ని పరాజయాలు ఎదురైనా ఈసారి గుణశేఖర్ కొత్త జానర్ను ఎంచుకున్నారు. ఈ ప్రయత్నానికి ప్రేక్షకులు, విమర్శకులు మంచి స్పందన ఇస్తున్నారు. కథనం కొత్తగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. రవితేజ కూడా ఇదే బాటలో. మాస్ హీరో రవితేజ కుటుంబం కూడా ఈ జాబితాలో ఉంది. ఆయన కుమార్తె మోక్షద ప్రస్తుతం ఆయన కొత్త సినిమా ఇరుముడి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడ్డ రవితేజకు ఈ సినిమా చాలా కీలకం అని భావిస్తున్నారు. తండ్రి కంబ్యాక్ కోసం కుమార్తె అండగా నిలవడం అభిమానులకు ప్రత్యేకంగా నచ్చుతోంది. నటుడు అర్జున్ మరింత నేరుగా అడుగు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా సీత పయనం. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా నటించింది. నిన్న విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.